కుటుంబ సభ్యులు అడిగితే హ్మ్. అతి పవిత్రమైన భావన మీకు ఎవరిపైన ఉంటుంది అంటే మీ అమ్మగారి పైన ఉంటుంది. అవును. ఇది భారతీయుడి లక్షణం, హిందువా ముస్లిమా కాదు. కనుక అమ్మ కేంద్రిత సమాజము భారత్ అనేది. హ్మ్. అందుకే మనం ఏం చేశామంటే భారతీయులం అందరం కూడా నేను 100 చెప్పగలను ఇలాంటి విషయాలు. హ్మ్. 100 చెప్పగలను. లక్షణాలు, మన లక్షణాలు, భారతీయ లక్షణాలు. హ్మ్. అందుకే మాది మాతృస్వామ్య సంస్కృతి మనది. అమ్మ కేంద్రిత సంస్కృతి మనది. సమాజంలో ఎక్కడైనా ఏదైనా పవిత్రమైనది ఏది కనపడ్డా అది అమ్మగా చూస్తాము. అందుకే మనము గంగా పవిత్రమైంది అనంగానే గంగా మాత అంటాం. వెంటనే మాత అని తగిలిస్తాం దానికి. అవును. గోవు పవిత్రమైంది కనుక ఓ మాత అంటాం. ఎందుకంటే పవిత్రం అనేది ఒక భావన. తులసి మాత అంటాం. అలాగే దేశాన్ని కూడా ఒక పవిత్రమైన భావన మనకుంది కనుకనే భారత్ మాత అన్నాం. ఇది కులం మతం నుంచి వచ్చేది కాదు, ఇది సంస్కృతి నుంచి వచ్చేది. ఇవి సాంస్కృతిక లక్షణాలు. భారత్లో ఉదాహరణకు మీరు ఒక కార్యాలయం ఓపెనింగ్ ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయం ఓపెన్ చేయాలంటే మీరు ఈ యొక్క రిబ్బన్ కట్ చేయడము, లేకపోతే షాంపెయిన్ వేసుకోవడం, కేక్ కట్ చేయడం, ఇది యూరోపియన్ కల్చర్. ఈరోజు సెక్యులర్ దేశం అని చెప్పేసి ఇవన్నీ రుద్దుతున్నాం మనం. జ్యోతి ప్రజ్వలన చేయడం అంటే దీపం వెలిగించడం అనేది భారతీయుడి లక్షణం. ఏదైనా శుభకార్యం జరిగితే దీపం వెలిగించడం అనేది భారతీయుడి లక్షణం. దయచేసి మీరు గుర్తుపెట్టి, ఇది హిందూ లక్షణం కాదు, మళ్ళా మతానికి సంబంధం లేని విషయం ఇది. కనుక దీపం ఆర్పితే అది మంచి చిహ్నం కాదు. అది దీపం ఆర్పుతాయని రా పిచ్చోడా అని అంటారు. కానీ దీపం ఆర్పి బర్త్డే చేసుకోవడం యూరోపియన్ కల్చర్. అది మనం చచ్చిన శవం తల దగ్గర కూడా దీపం పెడతాము. ఇవన్నీ పూజలు పునస్కారాలు హిందువులు కాదండి, ఇది భారతీయ సంస్కృతి. కనుక అందులో నుంచే వచ్చింది వందే మాతరం ఉద్యమం. ఎందుకంటే మొదటిసారి ఇది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఇది నేల మట్టి ముక్క కాదు భారత్ అనేది. ఇది మనకు జన్మనిచ్చిన అమ్మతో సమానమైంది. మనందరికీ మన భారతదేశం గొప్పదనం ఏంటంటే ఇక్కడ భావాజాలని, మన భావాజాలని, మన సంస్కృతిని విదేశీయులు వాళ్ళ ఆకర్షితులే పాటిస్తున్నటువంటి రోజులు వాళ్ళు పాటిస్తున్నారు. 1905లో ఈ స్వదేశీ ఉద్యమం ఒకటి వచ్చింది పెద్ద ఎత్తున. ముఖ్యంగా బెంగాల్ విభజన తర్వాత భారతీయులందరూ చాలా కోపంతో ఉన్నారు. అప్పటికే బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతరం గేయం పాడి ఆనందమట్ట రాశాడు. అందులో ఈ పాట ఉన్నది. స్లోగన్స్, నినాదాలు బయటికి వచ్చినాయి. వందే మాతరం అనే పదమే అప్పుడు ఇది నేల కాదు, ఇది మా అమ్మను ముక్కలు చేస్తారా మీరు? బంగ్లాదేశ్ అనేది ముస్లిం ఏరియాస్ ఉన్న ప్రాంతాన్ని మనం కావాలని బ్రిటిష్ వాడు ముక్కలు చేశాడు, హిందువులను ముస్లిం విడగొట్టడానికి. కానీ వందే మాతరం అనేది వార్ క్రై అంటాం, యుద్ధ నినాదం. ఇది ప్రజలందరూ కలిసి కట్టుగా కోట్లాది మంది పాడారు. ఈ పాట పాడితే కాల్చేస్తే పాడారు. మళ్ళా ఉరికంబానికి ఎక్కారు. వందే మాతరం పాడినందుకు వందల మంది ఉరికంబానికి ఎక్కారు. ఇది 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 ఈ గేయముకి ఒక చరిత్ర ఉంది, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మన ఎమోషన్ తో కూడుకున్నటువంటి విషయం. ఎవరికో ఇష్టం లేదని చెప్పేసి 2 ముక్కలు 3 ముక్కలు చేసుకొని అది అయిపోయిన తర్వాత దేశం కూడా చేయండి అంటే అది చేసుకొని ఎన్ని చేసుకుంటారు, ఎన్ని కట్ చేసుకుంటారు మీరు? కనుక ఎక్కడో దగ్గర ఆగాలి కదా. మీకు దేశం ఇచ్చేసాం కదా, ఇక ఆపేయండి. ఉన్న వాళ్ళు ఏం చేయండి, ఈ సంస్కృతిలో భాగంగా ఉండండి. కానీ మీరు ముస్లింలుగా ఉండండి, మీ నమాజ్ మీరు చెయ్యండి, మీ అల్లాను మీరు ప్రార్థించండి. కానీ భారతీయులు వీళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, వీటిని గౌరవిద్దామని నేర్చుకోండి. ఎక్కడో దగ్గర గన్ పాయింట్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఆపేసేయండి. మీరు చాలా చేశారు ఇప్పటికే మీరు. కనుక వాళ్ళని చూపించి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సోనియా గాంధీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ దేశాన్ని. ఒక ఇటలీ లేడీ బ్లాక్ మెయిల్ చేస్తుంది భారతీయులను అందరినీ కూడా. అందుకే ఆమెకి ఇష్టం లేదు ఈ పాట పాడడం. ఆ రోజు అసహనం మీరు చూసారు, ఆమె యొక్క అసహనం ఊగిపోతా ఉంది. సగం గేయం కాగానే ఊగిపోతా ఉంది. అవమానం చేసింది మన యొక్క వందే మాతరానికి. ఎంత గొప్ప అవమానం ఇది. అదే భరించలేమంటే మీరు తీర్మానం చేస్తారా? మిమ్మల్ని కూర్చోబెట్టి డిక్టేట్ చేసింది ఆమె. కూర్చోండి అని చెప్పేసి తీర్మానం ఆమె చేసింది. ఇది 37 తీర్మానం కాదు, ఏ తీర్మానం కాదు. కాంగ్రెస్ కి పూర్తిగా పెద్ద దెబ్బని చెప్పాలి. కాంగ్రెస్ మటాష్ అయిపోతుంది దేశంలో. రాబోయే రోజులలో మనం స్వతంత్రానికి ముందు వందే మాత్రం ఉద్యమం చేశాం. ఇప్పుడు చేస్తుంది ఈ దేశ ప్రజలు.
వందే మాత్రం, పూర్తి వందే మాత్రం కోసం ఉద్యమం చేస్తారు భారతీయులందరూ కూడా. ఎవడు ఎక్కడ ఉంటాడో నీళ్లు పాలు తేలిపోవాలి. సగం పాడతావా, నోరు మూసుకుంటావా, లేదు గౌరవిస్తావా వందే మాత్రాన్ని. కనుక ఆ రోజు వందే మాత్రం వద్దన్న వాళ్లకు వందే మాత్రం కావాలన్న వాళ్ళకు ఆ రోజు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అందుకే ఆ రోజు దేశం మొక్కలైంది. ఇప్పుడు ఏం మొక్కలవుతుందో చూడాలి అసలు. సార్, ఇప్పుడు వందే మాత్రాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతుంది. ఇది రాను రాను ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? వందే మాత్రాన్ని అవమానిస్తే కఠిన చర్యలు ఉంటాయి కదా. ఒకటి చట్టమే కాదు మేము అనేది, చట్టమే కాదు, దేశ ప్రజలు కూడా చాలా సీరియస్ గా ఆలోచించే సమయం. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది కాంగ్రెస్? ఇంత భారత్ ఏం చేయాలనుకుంటుంది? మత రాజకీయాలని పేరు పెడతారా మీరు? కదా మత రాజకీయాలు ఆడుతున్నది. ఈ దేశం ఒక్కటిగా ఉంచే దేశం యొక్క సమైక్యత, సమగ్రత మీకు ఇష్టం లేదా? నేనేమంటున్నా అంటే, మీరు మీ యొక్క పాటలో అభ్యంతరకరమే దుర్గా లేకపోతే ఇలాంటి పదాలు, దశ ప్రహరణ దారిని లేకపోతే వాణి విద్యాదాయిని, ఈ పదాలన్నీ కూడా హిందూ దేవీ దేవతలు కాదు. ఈ పదాలన్నీ కూడా ఒకే ఒక్క తల్లి భారత్ మాతను ఉద్దేశించి పాడినవి. పర్సానిఫికేషన్ అంటారు చక్రి గారు. అంటే పోయిట్రీలో అది ఏ భాష అయినా కూడా, అంటే ప్రాణం లేని వాటిని కూడా ఒకసారి వ్యక్తిగా ఊహించడాన్ని పర్సాని అంటే పర్సన్ గా చూస్తాం. ఉదాహరణకు గంగా నీళ్లు, కానీ గంగా మాత అంటే నీళ్లను కూడా అమ్మగా భావించేది పర్సానిఫికేషన్. ఇది పోయట్రీలో ఉంటుంది. అలాంటిదే ఈ యొక్క భారత్ మాత కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఈ నేలను ఒక అమ్మగా ఊహించుకోవడము ఈ భారతీయ సంస్కృతి. ఇది ఈ సంస్కృతిని అడ్డుకుంటాను అనేవాడు ఎవడు వాడు అని నేను అంటున్నాను. మా అమ్మను